ఏపీ లిక్కర్ స్కామ్ పై ఈడీ తనిఖీలు చేపట్టింది. ఏపీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 20 చోట్ల సోదాలు చేస్తోంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఎన్సీఆర్ లాంటి ప్రదేశాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నకిలీ ఇన్వాయిస్ల ద్వారా కిక్ బ్యాక్ల చెల్లింపులను సులభతరం చేయడంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. జైల్లో ఉన్న ప్రధాన నిందితులు ఇచ్చిన సమాచారంతోనే ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బినామీ సంస్థలు, షెల్ సంస్థలు, హవాలా నెట్వర్క్ల ద్వారా దాదాపు 3,500 కోట్లను మళ్లించినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ తరలింపుల్లో కీలకంగా వ్యవహరించిన వారు మధ్యవర్తులని ఈడీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ స్కామ్తో సంబంధం ఉన్న డిస్టిలరీల నుంచి ఇప్పటికే ఈడీ వాంగ్మూలాలను నమోదు చేసింది. ప్రస్తుతం జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డిని కూడా ప్రశ్నించింది. అక్రమ నిధుల ప్రవాహం, అనుమానిత నేర ఆదాయాన్ని మళ్లించడానికి ఉపయోగించే లాండరింగ్ మార్గాలను ఈడీ గుర్తించింది. 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి సరఫరా ఆర్డర్లను పొందడానికి 16 మద్యం కంపెనీలు లంచమిచ్చాయని సిట్ కేసు నమోదు చేసింది. ఈ కంపెనీలు 10,835 కోట్ల విలువైన కాంట్రాక్టులను పొంది కమిషన్లిచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్బీసీఎల్ 23,000 కోట్ల విలువైన సరఫరా ఆర్డర్లను జారీ చేసింది. వాటిలో 90% కంటే ఎక్కువ 111 రిజిస్టర్డ్ మద్యం కంపెనీల్లో కేవలం 40 కంపెనీలకు మాత్రమే వెళ్లాయని సిట్ తెలిపింది. 3,500 కోట్లకు పైగా లంచాలు బినామీ సంస్థలు, షెల్ కంపెనీలు, హవాలా ఆపరేటర్ల ద్వారా లంచాలుగా లిక్కర్ స్కామ్ చేసిన వారికి చేరాయి. ఏపీఎస్బీసీఎల్ చెల్లింపులు విడుదల చేసిన తర్వాత డిస్టిలరీలు ముడి పదార్థాల కొనుగోళ్లు, బ్రాండ్ ప్రమోషన్ల ముసుగులో పెద్ద మొత్తాలను మళ్లించాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఏపీ లిక్కర్ స్కామ్ పై ఈడీ తనిఖీలు చేపట్టింది. ఏపీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 20 చోట్ల సోదాలు చేస్తోంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఎన్సీఆర్ లాంటి ప్రదేశాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నకిలీ ఇన్వాయిస్ల ద్వారా కిక్ బ్యాక్ల చెల్లింపును సులభతరం చేయడంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. జైల్లో ఉన్న ప్రధాన నిందితులు ఇచ్చిన సమాచారంతోనే ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బినామీ సంస్థలు, షెల్ సంస్థలు, హవాలా నెట్వర్క్ల ద్వారా దాదాపు 3,500 కోట్లను మళ్లించినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ తరలింపుల్లో కీలకంగా వ్యవహరించిన వారు మధ్యవర్తులనే ఈడీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ స్కామ్తో సంబంధం ఉన్న డిస్టిలరీల నుంచి ఇప్పటికే ఈడీ వాంగ్మూలాలను నమోదు చేసింది. ప్రస్తుతం జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డిని కూడా ప్రశ్నించింది. అక్రమ నిధుల ప్రవాహం, అనుమానిత నేర ఆదాయాన్ని మళ్లించడానికి ఉపయోగించే లాండరింగ్ మార్గాలను ఈడీ గుర్తించింది.